పంటలు బోనస్ ఇస్తుండా కందులు కొంటుండా రైతు బంధు వడ్డదా మొన్ననే చెప్పే కదా ముఖ్యమంత్రి అబద్ధం చెప్తాడా మీరు అబద్ధం చెప్తురు ముఖ్యమంత్రి కోసుకొచ్చిండు కోసుకొచ్చి ఏం చెప్పిండు టకీ 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 అట మేము నిజమే అనుకుంటుమి కోసుగిలా చెప్పిండు కదా ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి చెప్పిండు కదా అబద్ధం చెప్తాడా అనుకున్నా నేను టకీ టకీ మన పడతాయి అన్నాడు టకీ లేదు టుకీ లేదు ఇప్పటిదాకా ఏది దిక్కులేదు ఒక్కల కన్నా ఇక్కడ మొత్తం కొడంగల్లా రైతు బంధు పైసలు పడ్డోళ్ళు ఒకసారి శైలా పట్టురి రైతు బంధు పైసలు పడ్డాయా ఒకసారి పడనోళ్ళు శైలా పట్టండి ఒక్కసారి వెనకకు తిప్పండి అమ్మ కెమెరాలు వెనకకు తిప్పండి దయచేసి జర మంచిగా శైలా పట్టురు కెమెరాలు తిప్పురు తమ్మి రైతు బంధు రానోళ్ళు చెయ్యూపురి అడ్డంకి ఇట్లా రాలేదు 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 అని రేవంత్ రెడ్డి కనబడుతుందా రైతు బంధు రాలే రుణమాఫీ కానోళ్ళు ఒక్కసారి శైలా పట్టు రుణమాఫీ జరగనోళ్ళు జరగలేదా మీ కొడంగల్ కూడా స్పెషల్గా ఏం వేస్తలేడా టకీ టకీమని లేవా ఎక్కడ ఇవ్వలకే అయిపోయినా కొడంగల్ మందం నూకుతుండేమో వెనకకెళ్ళి అనుకున్నా నేను లేదా అది కూడా బోనస్ పడ్డదా టకీ టకీ టకీమని ఆడబిడ్డలకు 2500 వచ్చిందా టకీ టకీ టకీమని రాలే తులం బంగారం పడ్డదా టక్కు టక్కుమని రాలే స్కూటీలు వచ్చినాయా చెల్లె నీకు స్కూటీలు రాలే మరి ఎవలకేమిచ్చిండు 14 నెలల్లో ఎవలకేమిచ్చిండు ఏమిచ్చిండంటే ఒకటి మాత్రం బాగా ఇచ్చిండు అల్లునికి కట్నం కింద లగచర్ల భూములు అక్కింపేట భూములు ఇచ్చినందుకు మాత్రం సూటి పెట్టిండు మా ఆడబిడ్డలు గిరిజన ఆడబిడ్డలు ఒక్కసారి యాద్ చేసుకోండి ఇంతకుముందు మా తమ్ముడు గోపాల్ నాయక్ వచ్చి చెప్తున్నాడు హీరియా నాయక్ వచ్చి చెప్తున్నాడు నాకు అన్న ఒక మాట చెప్పు మా ఆడపిల్లలు లంబాడ ఆడపిల్లలు తాండ దాటి బయటికి కోరన్నా ఎప్పుడు అసొంటిది మంత్రులు పోయే ఢిల్లీకి మా ఊళ్ళని పోయేటట్టు చేసిండన్న రేవంత్ రెడ్డి ఆ మాట చెప్పు అందరికీ అని చెప్పిండు ఒక్కసారి యాద్ చేసుకోండి ఏం జరిగింది 14 నెలల్లో మీ మీదికి బలవంతంగా ఇక్కడ అదాని కంపెనీ పెడతా అంటే అల్లుడు ఫార్మా కంపెనీ పెడతా అంటే భూములు గుంజుకున్న తందుకు ఒక కుతంత్రంతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ మీదికి వచ్చి ఆనాడు అధికారులు ఇక్కడికి వస్తే ఆ అధికారుల మీదికి మీరు మరలబడి అడిగినరు ఎట్లిస్తామయ్యా 65-70 లక్షల ఎకరం ఉండే భూమి నువ్వు 10 లక్షలు ఇస్తామంటే ఎట్లిస్తాం ఇయ్యం మేము మా ప్రాణం పైన ఇయ్యం ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నారు అంటే ఆ రోజు ఏమైంది కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలోని మంత్రులు కేసులు పెట్టి 70 మంది మీద కేసులు పెట్టి అందులో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉండే నిరసన చెప్పిన వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళనేమో కట్ చేసిండ్రు బీజేపీ వాళ్ళని కట్ చేసిండ్రు ఒక్క టిఆర్ఎస్ వాళ్ళని మాత్రం 40 మందిని మా సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారితో సహా 40 మంది రైతులను ఆ రోజు సురేష్ని కానీ మా హీరియా నాయకును మా గోపాల్ ఇంకా చాలా మందిని ఒకరిద్దరిని కాదు 40 మందిని సురేష్తో సహా తీసుకొని పోయి జైల్లో పెట్టినారు కొంతమందిని చెర్లపల్లిలో కొంతమందిని సంగారెడ్డిలో కొంతమందిని పరిగి జైల్లో పెట్టినారు పెడితే నేను నరేందర్ రెడ్డి దగ్గర పోయినా ఎట్లున్నాడో ఏమో నరేందర్ ఆరోగ్యం బాగలేదంట అని నేను ఆయన కాడికి పోయినా ఎట్లున్నావన్నా అని పోతే నాకేం చెప్పిండు తెలుసా నరేందర్ రెడ్డి అన్నా నేను మంచిగానే ఉన్నా అవసరమైతే కొడంగల్ రైతుల కోసం నెల రోజులు కాదు సంవత్సరం మొత్తం జైల్లో ఉంటా నువ్వు వాపస్ పో నువ్వు పోయి అక్కడ ఉండే మా రైతులను నిడిపి అన్నా నేను కావాలంటే సంవత్సరం ఉంటా రేవంత్ రెడ్డిని గతంలో నేను ఓడగొట్టిన 2018లో అందుకే ఆయనకు నా మీద కోపం ఉంటది కానీ ఆయన కోపం ఆయన తీరేదాకా నన్ను జైల్లో ఉండమంటే ఉంటా గాని వాళ్ళ నిడిపి అన్నా వాళ్ళ కోసం పో అన్నాడు అప్పుడు నేను మా సత్యవతి రాథోడ్ గారు సబితక్క శ్రీనివాస్ గౌడ్ అన్న ఆర్ఎస్ ప్రవీణ్ అన్న మాలోత్ కవితమ్మ అందరం కలిసి ఈ రైతు ఆడబిడ్డలు నిజానికి మీకు తెలుసు నేను దుర్యోధనుడు అని ఉత్తగానే అనలే దుర్యోధనుడు ఒకప్పుడు పాండవులను వాళ్ళ ఊళ్ళో ఉండనీయకుండా అడవికి పంపించిండు ఓ గట్లనే రేవంత్ రెడ్డి కూడా మా ఆడబిడ్డలను